ఫైవ్ స్టార్స్ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1:30 మరియు సాయంత్రం 7:30 మీ జెమినీ న్యూస్ లో. నమస్కారం, జెమినీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో ఏపీ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలకు వేదిక కానున్న నాగార్జున వర్సిటీ. సింగపూర్ తరహాలో ఏపీ రాజధాని, ఇచ్చిన మాట నిలుపుకుంటామన్న ఏపీ సీఎం. కండ్రిగలో ఉత్సాహంగా సాగిన సచిన్ పర్యటన, గ్రామస్తులతో మమేకమైన మాస్టర్. చైనా ఓపెన్ పురుషుల టైటిల్ ను సొంతం చేసుకున్న శ్రీకాంత్, చైనా ఓపెన్ టైటిల్ గెలిచిన సైనా నెహ్వాల్. సింగపూర్ తరహాలోనే ఏపీ రాజధాని నిర్మాణం జరుగుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సింగపూర్ టూర్ సక్సెస్ కావడమే సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్ ఓ ప్రణాళిక ప్రకారం అభివృద్ది వైపు అడుగులు వేసిందన్న చంద్రబాబు 2022 నాటికి ఏపీని అగ్ర రాష్ట్రాల సరసన చేరుస్తామంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రైట్ బ్యాంక్ కెనాల్, కుడి కాలువ, ఆ కాలువ పూర్తయితే గోదావరి నుంచి సముద్రానికి 2000 నుంచి 5000 టీఎంసీ సముద్రానికి వెళ్ళిపోతా ఉంది. ఈ 2000 టీఎంసీ మినిమం పోయినప్పుడు ఆ నీళ్లు కొంతవరకు తేగలిగితే కృష్ణా డెల్టాకి, అక్కడ నీళ్లు మిగిలితే కృష్ణా రివర్ లో ఆ నీళ్లు మిగిలినప్పుడు పై నుంచి శ్రీశైలం దగ్గర నుంచి రాయలసీమ తీసుకుపోవచ్చు. అలాంటి ఆలోచన చేస్తున్నాం. మీరు ఫాలో అయ్యారు లేదు నాకు. పోలవరం ప్రాజెక్ట్ అయ్యే లోపలనే కాలువ పూర్తయింది కాబట్టి సముద్రంలోకి పోయే నీళ్లు ఆ కాలువకు గాని లిఫ్ట్ ద్వారా ఎక్కిస్తే కృష్ణా డెల్టా బారుతుంది. కృష్ణా డెల్టా బారితే పైన శ్రీశైలం దగ్గర పోతిరెడ్డిపాడు ద్వారా కొన్ని నీళ్లు తీసుకుపోతే రాయలసీమకు ఆ నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ మనకొకరికే ఉంది. అలాంటి వాటర్ మేనేజ్మెంట్ లో వాటర్ సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. అలాంటి ఎక్సర్సైజ్ ఏం చేయాలి, అదే మరి పరిశ్రమలు అన్ని జోన్లో ఏ విధంగా పెట్టాలి, మనం కూడా విజన్ 2029 తయారు చేశాం. రాబోయే 5 సంవత్సరాల్లో మనం ఏం చేయాలి. 2022 అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఇండియాలో టాప్ 3 కంట్రీస్ లో ఒకటిగా మనం ఉండాలి. 29 ఇండియాలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ఈ విధంగా ఒక విజన్ తయారు చేశాం. దీనికి 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్ మోడ్స్ తయారు చేశాం. ఇండస్ట్రీస్ అన్ని జిల్లాలు రావాలనుకుంటున్నాం. ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఫోకస్ పెట్టాం. అదే మనకి ఇండస్ట్రీస్ పెట్టి స్మార్ట్ సిటీస్ నిర్మాణం చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా రాజధాని, వరల్డ్ క్లాస్ రాజధాని. ఈరోజు అందరికీ రాజధాని కంటే ఒక విధంగా ఆలోచిస్తే ఇబ్బంది, సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అదే సమయంలో ఒక రాజధాని కట్టుకునే అవకాశం కూడా వచ్చింది. క్రైసిస్ ని ఒక ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకోవడం మనలో ఉండే శక్తి. నేను అందుకని ఆ రోజు కూడా చెప్పాను, నేనేదో ఈరోజు క్రైసిస్ ఉందని భయపడడం లేదు. ఈ క్రైసిస్ ని ఏ విధంగా అవకాశంగా కన్వర్ట్ చేసుకోవాలో కన్వర్ట్ చేసుకుని తద్వారా అభివృద్ధి చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గుంటూరులో జరగనున్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమావేశాలకు వేదిక కానుంది. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు రేపు వర్సిటీని సందర్శించనున్నారు. క్యాంపస్ లోని డైక్మన్ హాల్ ను ఆయన అధికారులతో కలిసి పరిశీలిస్తారు. శీతాకాల సమావేశాలు ఈ నెలాఖరు నుండి కానీ డిసెంబర్ మొదటి వారం నుండి కానీ జరగనున్నాయి. నెల్లూరు జిల్లాలోని పుల్లంరాజువారి కండ్రిక గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభివృద్ది చేయడం తన వంతు, దాన్ని నిలబెట్టుకోవడం మీ వంతు అంటూ గ్రామస్తులకు సూచించారు. తన అభివృద్ది కార్యక్రమాలు తొలి ఇన్నింగ్ అయితే దానిని గ్రామస్తులు నిలబెట్టుకోవాల్సిన అవసరం రెండో ఇన్నింగ్స్ గా సచిన్ అభివర్ణించారు. స్వయం సహాయక గ్రూపులతో ముఖాముఖి అయిన ఆయన దేశానికి మహిళలు వెన్నుముక లాంటి వారన్నారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన భారతరత్నను మహిళా మూర్తులకే అంకితమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గ్రామాభివృద్దిలో మహిళలే కీలక భూమి పోషించాలని సచిన్ పిలుపునిచ్చారు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లాలోని పుట్టనరాజువారి కండ్రిగ గ్రామాన్ని తొలిసారి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సచిన్ ప్రారంభించారు. తర్వాత 2.79 కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులను సచిన్ పరిశీలించారు. సచిన్ రాకతో పుట్టనరాజువారి కండ్రిగ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మాస్టర్ బ్లాస్టర్ వెంట ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, చాముండేశ్వరినాథ్ తదితరులు ఉన్నారు. సచిన్ గ్రామస్తుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోకోలు శివయ్య దీన స్థితిని చూసి చెల్లించిపోయిన సచిన్ వారి పిల్లల చదువు ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ చిన్నారులు, యువతతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు సచిన్ తెలిపారు. What does one do? I mean, after sunset, life goes in darkness, and it is really unfortunate. So we decided to light up as many houses as possible, and from there on, after lighting up many houses, we thought, how can we better that? What is the next step forward? That is when I started thinking about, some sort of this development to adopt a village and do something good for them. And at that time, our Honorable Prime Minister Modi ji in a speech said that he's going to ask each and every MP to select a village and make it a model village. మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతో కలిసి స్వచ్ఛ భారత్ ప్రమాణం చేశారు. పిల్లల ఆరోగ్యం విషయంలో మహిళలు బాధ్యతగా ఉండాలని సూచించారు. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న జాయింట్ కలెక్టర్ రేఖారాణికి సచిన్ కృతజ్ఞతలు చెప్పారు. కంపోస్ట్ యార్డు నిర్మాణ పనులను కూడా సచిన్ పరిశీలించారు. స్థానిక చెరువులో చేపలు వదిలి మీనోత్సవం ప్రారంభించారు. పుట్టనరాజువారి కండ్రిగ గ్రామంలో ఇళ్ల సంఖ్య 100 కాగా జనాభా 600 మాత్రమే. గ్రామస్తులతో భేటీ అయిన సమయంలో సచిన్ వారి అభిప్రాయాల మేరకు అభివృద్ది పనులకు ప్రాధాన్యమిస్తున్నారు. సచిన్ పర్యటన దృష్ట్యా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సచిన్ ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో విదేశీ పర్యటనకు సమాయత్తమవుతున్నారు. ఇటీవలే సింగపూర్ టూర్ ముగించుకున్న చంద్రబాబు ఇప్పుడు జపాన్ కు బయలుదేరేందుకు సన్నద్దమవుతున్నారు. ఈ నెల 23 నుండి 6 రోజుల పాటు జపాన్ లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జపాన్ లో జరపనున్న పర్యటన ఆదివారం ఖరారైంది. ఈ నెల 23 రాత్రి హైదరాబాద్ నుంచి జపాన్ బయలుదేరనున్న చంద్రబాబు 6 రోజుల పాటు అక్కడ సుదీర్ఘ పర్యటన సాగించనున్నారు. సింగపూర్ లో 3 రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు. సింగపూర్ పర్యటన విజయవంతమైన నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ఆయన జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రభుత్వంతో పాటు పారిశ్రామికవేత్తలను కూడా చంద్రబాబు కలుస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించాలని కూడా చంద్రబాబు జపాన్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. 6 రోజుల పర్యటన ముగించుకుని జపాన్ నుంచి ఈ నెల 29న చంద్రబాబు హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమవుతారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట ఎవరెవరు వెళ్తారన్న విషయం ఖరారు కావాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పల్లి గ్రామంలో వాడిన ఇంజిన్ ఆయిల్ ను అక్రమంగా శుద్ది చేసి విక్రయిస్తున్న ఆయిల్ కంపెనీపై పోలీసులు దాడి చేశారు. మానస ఆయిల్ లూబ్రికెంట్స్ పేరుతో కొన్ని సంవత్సరాలుగా ఈ ఆయిల్ ను శుద్ది చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సుమారు 40 బ్యారెళ్ల ఆయిల్ ను సీజ్ చేశారు. రామదాస్పల్లి సమీపంలోని పంట పొలాల మధ్య ఈ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఆయిల్ వల్ల పంట పొలాల్లో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈడ ఆయిల్ లీజుకి ఇచ్చిండు మా చిన్న మల్లేష్ అని అతను. దాంతో రాత్రి పూట నుంచి పొద్దుగాల వరకు చేరుగూడెం వరకు 2-3 కిలోమీటర్ల దూరం వాసన వస్తుంది. నీళ్లు తాగరాకుండా అయిపోయినాయి. బోర్లు 2-3 బోర్లు, ఓ బోర్ అందులోనే పడిపోయింది. ఒక 5,000 ఏమి ఇచ్చి మళ్ళా పక్క మా తమ్మిని అది చేసి బతిలాడి మళ్ళీ అట్లనే నడుపుతున్నారు. అప్పుడు డేట్లు యాది లేవు. పేకాట ఆడి కేసు అయినప్పటి తర్వాత సంధి ఇది పెట్టిర్రు. దాదాపు ఎన్నేళ్ళు అవుతుందో తెలియదు. పంట పొలాలు చేను కూడా ఇది నల్లగా పడుతుంటది. ఈ దినం మాగి దినం వస్తే పైనుంచి ఆయిల్ వచ్చేసి ఇక అదే అవుతుంది. నీళ్ళు తాగరాదు, పసులు కూడా మేయ్యాయి. వాంతులు, విరేచనాలు, రోగాలు కూడా వస్తున్నాయి.
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. గాంధీ సిద్ధాంతాలకు గౌరవం ఇస్తున్న బ్రిస్బేన్ నగర మేయర్ ను ఆయన అభివర్ణించారు. గాంధీ సిద్ధాంతాలు నేటికి అనుసరించవద్దని మోడీ పేర్కొన్నారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుండి తాను గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తున్నామన్నారు. గాంధీ జయంతి అక్టోబర్ 2న ఓ కొత్త శకం ప్రారంభమైందన్నారు. ప్రకృతిని గాంధీ ఎంతో ఆరాధించేవారని మోడీ గుర్తు చేశారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న 2 ప్రధాన సమస్యల్లో గ్లోబల్ వార్మింగ్ ఒకటి కాగా ఉగ్రవాదం రెండోదని మోడీ స్పష్టం చేశారు. పంటల కోత సమయం వచ్చిందంటే దళారులు రెచ్చిపోతుంటారు. రైతుల కష్టాన్ని దోచుకుంటారు. కొండ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా పండే పంటల్లోనూ దళారులు దోచుకుంటూనే ఉన్నారు. చివరకు సీతాఫలాలను సైతం వదలటం లేదు. దళారుల చేతిలో దగా పడుతున్న సీతాఫలాలు అమ్మే పేదవారిపై స్పెషల్ స్టోరీ. అనంతపురం జిల్లాలో రాయదుర్గం, గుమ్మకట్టు, ఉరువకొండలోని కొన్ని ప్రాంతాల్లో సీతాఫలం మొక్కలు విస్తారంగా ఉంటున్నాయి. సీతాఫలాలకు రాయలసీమ యాపిల్స్ గా మంచి పేరుంది. గుమ్మగట్టు మండలంలో ఉంటున్న సీతాఫల మొక్కలు మేలు రకమైనవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడ లభ్యమయ్యే సీతాఫలాలకు అధిక ఔషధ గుణాలున్నాయి. జిల్లాలో దాదాపు 5,000 కుటుంబాలు సీతాఫలాలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాయి. సీతాఫలాల అమ్మకాల వల్ల కరువు రైతులు కొంత ఊరట చెందుతారు. అయితే ఇటీవలి కాలంలో కండుగుట్టల్లో సహజ సిద్ధంగా లభించే సీతాఫలాలపై దళారుల కన్ను పడింది. అటవీ శాఖ అధికారులు కొండల్లోని సీతాఫలాలకు వేలంపాటలు నిర్వహిస్తారు. దళారులు సిండికేట్ గా ఏర్పడి వేలంపాటలో వాటిని దక్కించుకుని సబ్లీజ్లకు రైతులకు ఇవ్వడం ద్వారా దళారులు లబ్ధి పొందుతున్నారు. కొండ ప్రాంతాల ద్వారా సంచుల నుంచి కిలోమీటర్లు మోసుకుని రావాల్సి ఉంటుంది. అనంతరం సీతాఫలాలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ఎకరా విస్తీర్ణం ఉన్న ప్రాంతానికి 20,000 వరకు రైతులు దళారులకు చెల్లిస్తారు. కొండ ప్రాంతాల నుంచి సీతాఫలాలను తేవడానికి రైతులకు ఖర్చు పెరుగుతుంది. దీనికి తోడు వారం రోజుల పాటు ఇటీవల కురిసిన వర్షాలకు పుంతరాలి దిగుబడులు తగ్గాయి. దీంతో సీతాఫలం రైతులకు కష్టాలు చుట్టుముట్టాయి. దిగుబడులు రానప్పుడు రైతులు మరింత నష్టపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం అదే పరిస్థితి. పంట దిగుబడులు బాగా ఉన్నప్పుడు దళారులు కొంత తిన్నా సీతాఫలాలపై ఆధారపడ్డ వారికి కొంత ఊరట ఉంటుంది. దిగుబడులు లేనప్పుడు మాత్రం నష్టాలే. దళారులకు కట్టడి చేసి అటవీ శాఖ నేరుగా రైతులకే వేలంపాటలో సీతాఫల ప్రాంతాలు దక్కేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. బులెటిన్ లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జెమినీ న్యూస్. సభలో ఈ రోజున కాంగ్రెస్ తరపున జానారెడ్డి గారు మధ్య మార్గంగా మాట్లాడుతున్నారు. ఇది వ్యూహాత్మకమా లేకపోతే మీ స్టైలే? అదే కేవలం అంకెలతోని ప్రజలు మధ్య పెట్టాలని చూడటమే తప్ప అంతకంటే ఎక్కువ ఏం కాదు. పాపాన్ని మీరు చేసి ఈ రోజున మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారని నిలదీస్తుంది. గత 10 సంవత్సరాలలో ఏనాడు కూడా తెలంగాణ ప్రాంత రైతాంగానికి 7 గంటల విద్యుత్ సరఫరా మెరుగైన రీతిలో మేము అందించగలిగింది. అంటే నిజాముల కాలంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కాంగ్రెస్ హయాంలో సర్వనాశనం అయిందన్నది. అత్యధికంగా విద్యుత్ ఉత్పాదన చేసేటటువంటి రాష్ట్రాలలో ఇవాళ పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4వ స్థానంలో ఉందని చెప్పారు. హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం యావత్ సినీ పరిశ్రమ ముందుకొస్తోంది. మేము సైతం అంటూ, అందులో నేను సైతం, అలాగే మీరు సైతం. కదిలిరండి, చేయూతనందివ్వండి. నిష్క్రమణ భాగం ఉందా? ఉంది. అమూల్ బోల్ బేబీ బోల్ 5 ఈ రోజు రాత్రి 9 గంటలకు పవర్డ్ బై విగో టర్మరిక్ క్రీమ్, డాబర్ రెడ్ పేస్ట్ మరియు బంజారాస్ బ్లాక్ హెన్నా. సహ సమర్పణ నేచర్ పవర్ బ్యూటీ సోప్ మరియు ఈటా డిటర్జెంట్ సోప్.
హుడూడ్ సైక్లోన్ వైజాగ్ ని ఎంత డిస్ట్రాయ్ చేసిందో మనందరికీ తెలిసిందే. సో దీనికోసం టాలీవుడ్ మొత్తం అందరం కలిసేసి మేము సైతం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామండి ఈ 30వ తారీఖు. సో దానిలో వచ్చిన ప్రొసీడింగ్స్ డబ్బులంతా మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం హుడూడ్ సైక్లోన్ బాధితులకి. సో ప్లీజ్ వాచ్ ద ప్రోగ్రామ్ అండ్ దీనికి కాంట్రిబ్యూట్ చేయండి, దీన్ని పార్టిసిపేట్ చేయండి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కోట్లాది మంది ప్రేక్షకులు, మిమ్మల్ని మెప్పించగలిగే సినిమా ఏది? మీకు పూర్తి వినోదాన్ని పంచే సినిమా ఏది? ప్రతివారం 5 లేటెస్ట్ సినిమాల పూర్తి విశ్లేషణ, స్పెషల్ సినిమా రివ్యూస్, మీ 5 స్టార్స్. 5 స్టార్స్ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1:30 మరియు సాయంత్రం 7:30 మీ జెమినీ న్యూస్ లో. బ్యాక్ టు న్యూస్. జార్ఖండ్ లో ఇతర పార్టీల నుండి వస్తున్న వలసలతో బీజేపీకి కొత్త కల వచ్చింది. అయితే ఎన్నికల నేపథ్యం కావడంతో పాత క్యాడర్ నుండి వస్తున్న వ్యతిరేకత ఆ పార్టీ అధినేతలకు తలనొప్పిగా మారుతోంది. అందరినీ కలుపుకుని ముందుకు పోయేలా అమిత్ షా ప్రయత్నిస్తున్నారు. మోడీ మంత్రంతో పాటు కలిసి వచ్చిన సూత్రాలనే ఫాలో అవుతున్నారు. ఏ ఒక్క నేత అలుపు పాన్పు ఎక్కకుండా ఉమ్మడి నాయకత్వంలో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపులతో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి కారణంగా ఈ రాష్ట్రంలో జయాపజయాలు మోడీ మీదనే ఆధారపడి ఉందన్న ప్రచారం సాగుతోంది. పార్టీ నేతలు మారడం కొత్త కాదు. అయితే మోడీ ఆకర్షణ నేపథ్యంలో ఈసారి గప్పగంతులు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఈ తరుణంలో జార్ఖండ్ లో అంతర్గత విభేదాలకు తావివ్వకుండా చూడటం కోసం ఎన్నికల ప్రచారాన్ని ఉమ్మడి నాయకత్వంలో చేపడుతున్నారు. అందువల్ల రాష్ట్రంలో ఇప్పటికే రంగంలోకి దిగిన బీజేపీ హైటెక్ ప్రచార రథాలపై మోడీ చిత్రాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. మోడీ మంత్రంపైనే జార్ఖండ్ లో విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని నేతలు చెబుతున్నారు. 2002లో స్థానికతపై ఏర్పడ్డ హింస నేపథ్యంలో బీజేపీపై దాని ప్రభావం ఎలా పడుతుందన్న ఆందోళన నెలకొంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లలో 12 స్థానాలను గెలుచుకున్న కమలం అదే ఫార్ములాను ఫాలో అవ్వాలన్న ఆలోచనలో ఉంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ ప్రచార కార్యక్రమం మొత్తం తన ఆధీనంలోకి తీసుకుని ముందుకు సాగుతున్నారు. और मोदी जी ने नारा दिया है कांग्रेस मुक्त भारत का, और भारत को अगर कांग्रेस मुक्त बनाना है तो झारखंड को भी कांग्रेस मुक्त बनाना पड़ेगा. शुरुआत लोहरदगा से ही करनी पड़ेगी. और झारखंड की ही जनता का आशीर्वाद है. क्या नरेंद्र भाई पूर्ण बहुमत की सरकार के साथ दिल्ली की गद्दी पर बैठकर देश को आगे बढ़ाने का काम कर रहे हैं. मित्रों, आपको हमने कहा था कि पूर्ण बहुमत की सरकार दीजिए. इसका कारण था कि स्थिर सरकारें होती है तो मक्कम फैसले होते हैं. स्थिर सरकारें होती है तो विकास का रास्ता प्रशस्त होता है. स्थिर सरकारें होती है तब गरीब के काम को आगे बढ़ाया जा सकता है. और इसीलिए हमने झारखंड के अंदर भी एक नारा दिया है पूर्ण बहुमत की भाजपा गठबंधन की सरकार का. मैं अपील करना चाहता हूं झारखंड की जनता को कि भाजपा सू का जो गठबंधन है उसको पूर्ण जनादेश दीजिए, उसको पूर्ण बहुमत दीजिए और मौका दीजिए. झारखंड की तकदीर बदलने का मौका दीजिए. झारखंड के लोगों को भविष्य को बदलने का. ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలతో సొంత క్యాడర్ లో వ్యక్తమవుతున్న నిరసనలను తగ్గిస్తూనే ముందుకు సాగాలని అమిత్ షా భావిస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పాకిస్తాన్ తాలిబన్లు టార్గెట్ చేశారు. తమ లక్ష్యం మోడీయేనని వారు ప్రకటించారు.
వాగా సరిహద్దు ఆత్మాహుతి దాడి తమ పనేనని వారు ప్రకటించారు. పాక్ తో పాటు భారత్ కూడా తమ లక్ష్యాల జాబితాలో ఉందన్నారు. ఇటీవల కాలంలో పాక్ లో తమ ఉనికి కోల్పోయిన తాలిబన్లు తిరిగి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాక వాగా సరిహద్దు వద్ద దాడికి పాల్పడ్డ తాలిబాన్ ఉగ్రవాది ఫోటోను కూడా ఆ సంస్థ విడుదల చేసింది. మోడీని లక్ష్యంగా చేసుకున్నామన్న తాలిబాన్ల తాజా ప్రకటనను భారత నిఘా వర్గాలు కూడా నిర్ధారించాయి. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చైనా ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి యమగుచిపై 21-12, 22-20 తేడాతో విజయం సాధించింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు టైటిల్ పోరు కోసం తలపడ్డారు. పురుషుల సింగిల్స్ తో పాటు మహిళల సింగిల్స్ లో భారత తరపున ఆడిన ఇద్దరు హైదరాబాద్ లే ఫైనల్స్ కు వెళ్లారు. సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి మట్టి కనిపించిన సైనా నెహ్వాల్ ఫైనల్స్ లో ప్రపంచ 35వ ర్యాంక్ యమగుచిపై అవలీలగా గెలిచింది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ లో పురుషుల టైటిల్ కూడా భారత్ కైవసం చేసుకుంది. టైటిల్ పోరులో భారత ఆశకిరణం కిదాంబి శ్రీకాంత్ రెండోసార్లు ఒలింపిక్ ఛాంపియన్ లీగ్ లో డాన్ గా నిలిచి 21-19, 21-17తో చిత్తు చేశాడు. శ్రీకాంత్ హైదరాబాద్ లోని పుల్లల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. బులెటిన్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. క్షేత్రం ఏదైనా క్షాత్రం ఏదైనా గడిచిన చరిత్రకు నడుస్తున్న వర్తమానానికి నిలువుటద్దు. ఏ పక్షమైనా ఏ ప్రాంతమైనా ఏ భావమైనా నిజాలకు వాస్తవాలకు నిలువుటద్దు. పొంగే నీరులా పండే భూమిలా ఇది స్వచ్ఛం. ఇది జనం నాడి. జెమిని న్యూస్ 24/7 24 గంటల న్యూస్ ఛానల్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈ నెల 30వ తారీఖున ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఏకధాటిగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని మీకు చేతనైన సహాయాన్ని మీరు చేయండి. మేము సైతం ఏటీఎం తెలుసుగా, మంగళ అలీతో మణి బుధా చాకు లాంటి గేమ్స్ ప్రతి సోమ, మంగళ మరియు బుధవారాల్లో రాత్రి 9 గంటలకు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక వేదిక మీద ఫండ్ రేజర్ ఈవెంట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ సపోర్ట్ us and join us in this cause. నవంబర్ 30వ తారీఖు మర్చిపోకుండా. మేము సైతం. సభలో ఈ రోజున కాంగ్రెస్ తరపున జానారెడ్డి గారు మధ్య మార్గంగా మాట్లాడుతున్నారు. ఇది వ్యూహాత్మకమా లేకపోతే మీ స్టైలే అదే? కేవలం అంకెలతోని ప్రజలను మధ్య పెట్టాలని చూడటమే తప్ప అంతకంటే ఎక్కువ ఏం కాదు. పాపాన్ని మీరు చేసి ఈ రోజున మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారని నిలదీస్తుంది. గత 10 సంవత్సరాలలో ఏనాడు కూడా తెలంగాణ ప్రాంత రైతాంగానికి 7 గంటల విద్యుత్ సరఫరా మెరుగైన రీతిలో మేము అందించగలిగింది. అంటే నిజాముల కాలంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కాంగ్రెస్ హయాంలో సర్వనాశనం అయిందన్నది. అత్యధికంగా విద్యుత్ ఉత్పాదన చేసేటటువంటి రాష్ట్రాలలో ఇవాళ పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4వ స్థానంలో ఉందని చెప్పండి. వెల్కమ్ బ్యాక్.
బీభత్సం సినిమాతో తెలుగు తెరకు మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన తమన్ ఆ తర్వాత కిక్ సినిమాకు సంగీతాన్ని అందించి ఇండస్ట్రీకి ఆడియన్స్ కి ఫుల్ కిక్ అందించారు. బృందావనం, దూకుడు, రగడ, బిజినెస్ మ్యాన్ వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఎస్ఎస్ తమన్ రీసెంట్ గా ఆగడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. నేడు తమన్ పుట్టినరోజు సందర్భంగా జెమినీ న్యూస్ అందిస్తోంది బర్త్డే విషెస్. డ్రమ్మర్ గా దాదాపు 700కు పైగా చిత్రాలకు పనిచేసిన ఘంటసాల శివకుమార్ తన్యుడు అయిన ఎస్ఎస్ తమన్ గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తిలెక్క గుచ్చుతాంది దీని సోకే. దీని చూడకుంటే ముద్దు తిన్న బాబు లెక్క మనసు బండబట్టే, దీని బుంగమూర్తి సుద్ద నాకు బుంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఉంటే. సినిమా సవిత మామ నీకు సినిమా సవిత మామ, సిను సినికి నీతో సిటీ కొట్టిత మామ, మామ సినిమా సవిత మామ నీకు సినిమా సవిత మామ, సిను సినికి నీతో సిటీ కొట్టిత మామ. 9 ఏళ్ల ప్రాయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ల దగ్గర రిథమ్ పార్ట్స్ ప్లేయర్ గా చేరిన తమన్ రాజ్కోటి, ఎంఎం కీరవాణి, వందే మాత్రం శ్రీనివాస్, ఆర్పి పట్నాయక్, దేవశ్రీ ప్రసాద్, మణిశర్మ వంటి సంగీత దర్శకుల వద్ద పనిచేసిన అనుభవాన్ని సంపాదించుకున్నారు. తెలుగులో బీభత్సం మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్ కిక్ మూవీతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు. కిక్ మూవీకి ఇచ్చిన ట్యూన్స్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వడమే కాకుండా తమన్ కి పిచ్చ క్రేజ్ తీసుకొచ్చి పెట్టాయి. మనసా ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా, ఈ తల నొప్పేదైనా నీ తప్పేం లేదన్నా అయ్యయ్యో అంటారేమో గాని మనసా, పడవలసిందేగా నువ్విలా నానా హింస. బృందావనం, రగడ, దూకుడు, బిజినెస్ మ్యాన్ సినిమాల్లో అద్భుతమైన ట్రాక్ అందించి రికార్డ్ సృష్టించాడు. తమన్ కెరీర్ లో ప్రతి సినిమా ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. ఒంటి గంట కొట్టినాక ఓరి నాయనో, ఏడి పుట్ట ఒంటిలోన ఏటి చెయ్యనో, సారొస్తారే కోరికేదో రేపుతుంటే ఆడదాచనో, లంగరేసి లాగుతుంటే ఎట్టాగన్నో. కళ్ళకే నచ్చినవు తెగ, లోపలెక్కడో అంటుకుంది సెగ, నీ చూపు కందేగా పైకి తినగా తుజి పేల్సిదా హోగా. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన దూకుడు, బిజినెస్ మ్యాన్ సినిమాలు అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్స్ గా నిలిచిపోయాయి. ఆగడుతో 50 సినిమాలు పూర్తి చేసుకున్న తమన్ 51వ చిత్రంగా బీరువాతో మన ముందుకు వస్తున్నారు. ఇలా ఎన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటుంది మీ జెమినీ న్యూస్. పోలీసులు, ప్రజలు దగ్గరవ్వాలి, వారికి ఏ కష్టం వచ్చినా క్షణాల్లో స్పందించాలి అంటూ మనం సీఎం ఆదేశాలను జంట కమిషనర్ తెగ ఫాలో అయిపోతున్నారు. హైదరాబాద్ పోలీసులు షీ టీమ్స్ ఏర్పాటు చేస్తే తామేమీ తక్కువ కాదంటూ ఏకంగా కొత్త అప్లికేషన్ ను రెడీ చేశారు. ఇంతకీ ఏంటి అప్లికేషన్, ఏంటి, ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి. సిటీ పోలీసులు మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ని ఏర్పాటు చేస్తే సైబర్ సిటీలో కొత్త యాప్స్ ని సైబరాబాద్ పోలీసులు సిద్ధం చేశారు. ప్రముఖ ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన ప్రొఫెషనల్స్ ని కలుపుకుని
నెల రోజుల పాటు నానా అగచాట్లు పడ్డారు. రాత్రి పగలు తేడా లేకుండా మొత్తానికి చేసే పనిలో సక్సెస్ అయ్యారు. ఇటీవల స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎవరి దగ్గర చూసినా ఆండ్రాయిడ్ ఫోన్లే కనిపిస్తున్నాయి. అందుకే కొత్తగా 5 అప్లికేషన్లు సైబరాబాద్ పోలీసులు రెడీ చేశారు. ట్రాఫిక్ అలర్ట్, దీని ద్వారా ప్రతి వాహనదారుడు తమ చలనా స్టేటస్ తెలుసుకోవడమే కాదు, తప్పు చేయగానే ఈ అప్లికేషన్ నుండి ఆ వాహన యజమానికి క్షణాల్లో SMS రూపంలో చేసిన తప్పును చెబుతూ జరిమానా కూడా వచ్చేస్తుంది. అందుకు ఆర్టీఏ అధికారులతో కలిసి ప్రతి వాహనం నెంబర్ను ఈ యాప్ లో పొందుపరుస్తారు. అంతేకాదు పెండింగ్ లో ఉన్న ఈ చలానాతో కలిపి SMS వస్తుందట. ఈ కంప్లైంట్స్ పర్సంటేజ్ పెంచాలంటే ఈ చలాన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పటిష్టం చేయాలంటే ఇటువంటి సాఫ్ట్వేర్ ని దానితో అనుసంధానం చేస్తే చాలా మంది పబ్లిక్ కి తెలియదు ఈ చలాన్ స్పెల్లింగ్ ఉన్నాయి. దే ఆర్ వెరీ లా అబైడింగ్. తెలిస్తే తప్పకుండా కట్టేస్తారు. సో ఈ యాప్ ద్వారా వారికి తెలియజేసే అవకాశం ఉంది. ఇది ఐ థింక్ వీ కెన్ యూజ్ దట్. ఐ థింక్ డీసీపీ ట్రాఫిక్ కెన్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్ అండ్ వీ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఇట్. మనము ఏ జంక్షన్ లోనైనా ట్రాఫిక్ ఆఫీసర్స్ వారికి ఐడియా ఉంటుంది డెన్సిటీ ఆఫ్ ట్రాఫిక్ ఏంటో, మళ్ళీ ట్రాఫిక్ సిగ్నలింగ్ ఏ విధంగా చేసుకోవాలి, సిగ్నల్ టైమింగ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది ఒక ఐడియా ఈజీగా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సైబర్ గ్రూప్. ఇది వాట్సాప్, టెలిగ్రామ్ తరహాలో పనిచేస్తుంది. ఇందులో ఒక గ్రూప్ లో 1000 మందిని మెంబర్లు చేసుకోవచ్చు. అంతేకాదు ఏదైనా సహాయం కావాలంటే ఆ యాప్ లోని పోలీసుల నెంబర్లు కూడా ఉంటాయి, వాటిని ఉపయోగించుకోవచ్చు. మరో అప్లికేషన్, ప్రమాదంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ లో ఏదైనా ముందుగా ఎంపిక చేసిన నెంబర్ ను ఒక్కసారి నొక్కితే చాలు కంట్రోల్ రూమ్, స్థానిక పోలీసులకు, పెట్రోలింగ్ మొబైల్, కుటుంబ సభ్యులకు SMS వెళుతుంది. అందులో టవర్ లొకేషన్ కూడా చూపిస్తుందట. ఇలా పబ్లిక్ కోసం 5 యాప్స్ ను సైబరాబాద్ పోలీసులు రెడీ చేశారు. వీలైనంత త్వరలో వీటిని సెల్ ఫోన్ లోని ప్లే స్టోర్స్ నుండి డౌన్లోడ్ చేసుకునేలా వీలు కల్పిస్తున్నారు. చిట్ చాట్, వేటి SMS ఇలా టెక్నాలజీని ఎడాపెడా వాడేస్తున్న జనాలకు ఈ అప్లికేషన్స్ కూడా ఎంతో ఉపయోగపడతాయని పోలీసుల నమ్మకం. ప్రకాశం జిల్లాలో పరిశ్రమలు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. వెనుకబడిన దోనకొండ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన నివేదికను రూపొందించేందుకు తొందరలో దోనకొండను ఏపీఐఐసీ అధికారులు పర్యటించి పరిశ్రమలకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రచారం పొందిన దోనకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దోనకొండ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకి ఉన్న అవకాశాలు, ఉన్న వనరులపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాబోయే 2-3 రోజుల్లో ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య నేతృత్వంలోని అధికారుల బృందంతో పాటు జిల్లా మంత్రి సిద్ధరాఘవరావు దోనకొండలో పర్యటించబోతున్నారు. అటు రాయలసీమకు, ఇటు కోస్తా జిల్లాలకు అనుసంధానం చేసే ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు వెనుకబడిన ఆ ప్రాంతం అభివృద్ధి చేయవచ్చుననేది ప్రభుత్వ ఆలోచన. దీంతో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఉన్న అవకాశాలపై ప్రభుత్వానికి తొందరలోనే నివేదిక అందజేస్తామంటున్నారు మంత్రి సిద్ధరాఘవరావు. 2-3 రోజుల్లో ఏపీఐసిసి సంబంధించి చైర్మన్ కృష్ణయ్య గారు, మేము జిల్లా ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి దోనకొండ ప్రాంతంలో భూములు ఉన్నాయి. సుమారు ఒక 45,000 ఎకరాలు 4 మండలాల్లో ఉండటం జరిగింది. ఈ 45,000 ఎకరాలు ప్రభుత్వ పరంగా మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఒక మంచి ఉపాధి తీసుకురావాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా ప్రకటించడం జరిగింది. ఒక ఇండస్ట్రియల్ హబ్ గా కూడా ప్రకటించారు. అన్ని విధాల భవిష్యత్తులో దోనకొండ ఒక పారిశ్రామిక రంగంలో బాగా తయారు చేయాలని ఈ ప్రభుత్వ ఉద్దేశం. మరోవైపు పరిశ్రమలు నెలకొల్పడానికి ఇక్కడ సుమారు 45,000 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పరిశ్రమలకు అవసరమైన నీటిని దగ్గరలోని వెలుగొండ ప్రాజెక్టుతో పాటు నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి తరలించవచ్చునని అధికారులు చెబుతున్నారు. రవాణా సౌకర్యానికి కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఇప్పటికే దోనకొండ రైల్వే జంక్షన్ గా కొనసాగుతోంది. దీంతో పాటు బ్రిటిష్ కాలం నాటి ఎయిర్పోర్ట్ ని పునరుద్ధరించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తుండటం, అటు ప్రస్తుతం కర్నూలు దోనకొండ అద్దంకి మధ్య ఉన్న 2 లైన్ల రహదారిని 4 లైన్లుగా విస్తరించడం వల్ల రవాణా సౌకర్యం మెరుగుపడతాయని ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్ర రాజధాని అయ్యే అవకాశాన్ని కోల్పోయిన దోనకొండను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే పనిలో ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. నాగార్జున వర్సిటీలోని సదుపాయాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అయితే ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గుంటూరులో జరగనున్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమావేశాలకు వేదిక కానుంది. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు రేపు వర్సిటీని సందర్శించనున్నారు. క్యాంపస్ లోని డైక్మన్ హాల్ ను ఆయన అధికారులతో కలిసి పరిశీలిస్తారు. శీతాకాల సమావేశాలు ఈ నెలాఖరు కానీ డిసెంబర్ మొదటి వారం నుండి కానీ జరగనున్నాయి.
అయితే అసెంబ్లీ సమావేశాలకు నాగార్జున వర్సిటీ డైక్మన్ హాల్ ఎంతవరకు అనువదన్న దానిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఓవర్ వేణు. ఏది సీమాంధ్రలో అసెంబ్లీ హాల్ ఎక్కడ, సెక్రటేరియట్ ఎక్కడ, డీజీపీ కార్యాలయం ఎక్కడ అనేటటువంటి సందిగ్ధాల నడుమ ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీని పరిశీలిస్తే కనుక స్పష్టంగా ఒక అసెంబ్లీ హాల్ అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. గుంటూరు జిల్లా సమీపంలో జిల్లాలో ఉన్నటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆధునిక టెక్నాలజీతో, ఆధునిక వసతులు సౌకర్యాలతో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ డెక్మెన్ ఆడిటోరియం భారతదేశంలోనే, దక్షిణ భారతదేశంలోనే ఏసీ ఆడిటోరియంగా, అతిపెద్ద ఆడిటోరియంగా కూడా దీన్ని చెప్పుకునేటటువంటి పరిస్థితి. ఇన్స్టెంట్ గా ఇప్పటికిప్పుడు అసెంబ్లీ సమావేశాలు కనుక నిర్వహించాల్సినటువంటి అవసరం కనుక ఏర్పడితే ఈ హాల్లో ఇప్పటికిప్పుడైనా నిర్వహించుకునేటటువంటి అన్ని ఆధునిక సౌకర్యాలతో, అన్ని వసతులతో కూడినటువంటి వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ 175 మంది శాసనసభ్యులు సీమాంధ్రకు ఉంటే 13 జిల్లాలలో ఇక్కడ సుమారు 1200 సీటింగ్ కలిగినటువంటి ఈ ఆడిటోరియం మాత్రం ఇక్కడ ముందస్తుగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సెమినార్ హాల్స్ కు సంబంధించి యూనివర్సిటీలో జరిగేటటువంటి మేధావుల సమావేశం, స్టాఫ్ సమావేశం, విద్యార్థుల సమావేశాలకు సంబంధించి వీసీలు నిర్వహించుకునేందుకు ఇక్కడ సమావేశాలు 2007లో నిర్మించినటువంటి ఈ భవన సముదాయం ఇప్పుడు అసెంబ్లీకి అనుకూలంగా ఉండటంతో కూడా ప్రజాప్రతినిధుల యొక్క చూపు ఈ హాలుపై పడింది. ముఖ్యమంత్రి ఈ హాలును కనుక, ఈ ఆడిటోరియంను కనుక ఆమోదిస్తే ఇక్కడే అసెంబ్లీ సమావేశాలు జరుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద మనం చూస్తే కనుక ఇక్కడ విభాగాలుగా ఏర్పాటు చేసినటువంటి ఈ సీటింగ్ ను ఒక్కసారి చూస్తే కనుక అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, శాసనసభాపక్ష నేత ఈ విభాగంలో కూర్చొని తమ సమస్యలను, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం గురించి కానివ్వండి, అలాగే ప్రజలకు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి, అలాగే ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి సమాధానాలు చెప్పడానికి ఈ విభాగం ఉపయోగపడేటటువంటి విధంగా ఉంది. ఇక్కడే అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులు కూర్చునేటటువంటి వీలుగా ఉంది. మరోవైపు ఈ విభాగం చూస్తే కనుక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ విభాగంలో ఉన్నటువంటి సీటింగులో కూర్చొని వాళ్ళంతా ప్రజల తరపున తమ వాదన వినిపించేందుకు కూడా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు సువిశాలంగా ఉన్నటువంటి ఈ భాగంలో ఏర్పాటు చేసినటువంటి సీటింగ్ చూస్తే కనుక ఇక్కడ ఇండిపెండెంట్లు కానివ్వండి, ఇతర సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ కార్యాలయంలో ఉండే ఇతర స్టాఫ్ సిబ్బంది కానివ్వండి, ఇక్కడే సీటింగ్ ఏర్పాటు చేసుకునేందుకు అనుకూలంగా ఉంది. ఇక శాసనసభకు ఒక స్పీకర్ ఉండేటటువంటి పరిస్థితి. ఆ స్పీకర్ కు కేటాయించినటువంటి పోడియం అనేది అసెంబ్లీ హాల్ మొత్తానికి ఆకర్షణీయమైనటువంటి పరిస్థితి. అది ఇక్కడ ఉన్నటువంటి ఒక అతిపెద్ద పోడియంను మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ అతిపెద్ద పోడియంలో స్పీకర్ కు సీటింగ్ ఏర్పాటు చేస్తే గనక ఒక మంచి లుక్ వచ్చేటటువంటి పరిస్థితి. అంత ఆకర్షణీయమైనటువంటి ఈ ఆడిటోరియంలో స్పీకర్ కు సీటింగ్, అలాగే అన్ని ప్రతిపక్ష పార్టీలకు, అధికార పక్ష పార్టీలకు వాళ్ళందరికీ కూడా సపరేట్ గా ఉండేటటువంటి ఒక విభాగం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద 1200 మంది ఒకేసారి ఈ సమావేశంలో కూర్చునేందుకు అనుకూలంగా సీటింగ్ ఉన్నటువంటి ప్రాంతం సీమాంధ్రలో ఏ ప్రాంతం కూడా లేదు. ఒక ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి డెక్మెన్ ఆడిటోరియం మాత్రమే అని చెప్పుకోవటానికి ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నటువంటి జెమినీ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నటువంటి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి జెమినీ న్యూస్. నమస్తే. నాన్నగారికి నేలని అంటి పెట్టుకుని ఉండటం అలవాటు. మరి రోగాలు నేల నుంచి కూడా రావచ్చని నాకు తెలుసు. అందుకే నా అలవాటు